హాయ్ అండి. అందరికీ ముందుగా విఎన్ డిజైన్స్‌కి స్వాగతం అండి. ఈరోజు ఈ ఫ్రాక్ అండి స్టిచ్చింగ్ మనం చూద్దామండి. స్టిచ్చింగ్ అయ్యాక ఈ ఫ్రాక్ ఇలా ఉంది. ఫ్రాక్ స్టిచ్చింగ్‌కి క్లాత్ అనేది చూసారు కదండీ! వన్ సైడ్ ఇలా మడిచి కుడతానండి. ఇంకా ఫ్రంట్ సైడ్ స్టెప్ రావటం కోసమని. ఆ పిల్స్‌ని నీట్‌గా హ్యాండ్‌తో సదురుతూ పిల్స్ వేయాలండి. ఇటు సైడ్ అయిపోయింది. సైడ్ వేయాలి. ఎందుకంటే అటు సైడ్ క్లాత్ లేదు ఇంక ఫిల్స్ వేయటానికి. అందుకని చెప్పేసి అక్కడితో ఆపేసాను. ఇప్పుడు ఇటు సైడ్ చూద్దామండి. చక్క ఫిల్స్ వేస్తున్నా అండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారండి ఫిల్స్ ఇలా వచ్చాయి. ఫిల్స్ సరిపోవండి. ఎందుకంటే కొన్ని తక్కువ ఫిల్స్ వచ్చినట్టు అనిపిస్తున్నాయి. అటు 4 ఇటు 4 వచ్చినాయి. ఇంకా మనం కొన్ని ఫిల్స్ పెట్టుకోవాలంటే క్లాత్ సరిపోవట్లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నా అండి. నేను నడుం కడ డాట్స్ వేస్తున్నా. అంటే చెకప్ చేస్తున్నా. కరెక్ట్‌గా వచ్చిందా రావట్లేదని చూసుకొని. ఇప్పుడైతే నేను ఎగస్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేస్తానండి. ఈ క్లాత్ జారిపోతుంది. స్టిక్ స్టిక్‌గా ఉండట్లేదు మిషన్ మీద. ఇలా నెక్ మధ్య నుండి డిజైన్ వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఇలా నీట్ ఫినిషింగ్ ఉందా లేదా చూసుకోవాలి. నాకు కొంచెం వీడియోస్ యూట్యూబ్‌లో పెడదామంటే అస్సలు టైం కుదరట్లేదండి. నైట్ వర్క్ కదా నేను చేసేది. నైట్ అంతా వర్క్ చేసి మార్నింగ్ అంతా ఇంట్లో పని చేసి అసలు ఫుల్ టైర్డ్ అయిపోతున్నా. అస్సలు నిద్ర సరిపోవట్లేదు. మార్నింగ్ 6, 5 అయితుంది పడుకునేసరికి. మళ్ళీ 7, 8 కల్లా లేగాలి. చూసారు కదండి కొంచెం
మనకి ఇటు సైడ్ వైపు క్లాత్ సరిపోలేదు. ఇప్పుడు వేరే క్లాత్ ఎగస్ట్రా తీసుకొని మళ్ళీ ఆ అతుకు పైనుండి ఇలా పిలిచి పెట్టుకోవాలి. మనం పెట్టే పిల్స్ నీట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ స్లోగా నీట్గా పెట్టుకోవాలండి. పిల్స్ అన్నీ కరెక్ట్గా ఒకటే సమానంగా వచ్చేలా చూసుకోవాలి. అది ఇంపార్టెంట్ అండి. వన్ సైడ్ ఇట్లా పిల్స్ వేసామండి. సెకండ్ వైపు ఇంకొక వైపు అతుక్కుంటుంది కదండి. ఫస్ట్ అతుక్కుని ఇలా వేసి తర్వాత మళ్ళీ పిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుంటూ ఇటువైపు కూడా వేయాలి నీట్గా. ఇలాంటి ఫ్రాకులు చాలా కుట్టాయండి. కానీ ఇలా అంటే క్లాత్ని ఫోల్డ్స్ చేస్తూ పిల్స్ లాగా పెట్టడం ఫస్ట్ టైం అండి. నేనైతే ఫ్రంట్ మొత్తం లైనింగ్ జాయిన్ చేశాక ఒక 4 ఇంచెస్ క్లాత్ని తీసుకొని డబల్ ఫోల్డ్ వేస్తూ ఇలా డిజైన్ పెట్టేదానండి. ఇలా ఫస్ట్ టైం ఇప్పుడు నేను పెట్టడం ఇలా పిల్స్ ఇలా క్లాత్తోనే డైరెక్ట్గా పిల్స్ వేస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేసేయండి. కానీ వెరీ రిస్క్ అండి. మళ్ళీ అందులో ఒకటి క్లాత్ మెత్తగా జారిపోతుంది. పట్టుకుంటే అది పట్టు చిక్కట్లేదు. మిషన్ మీద కూడా అట్లా ఆగట్లేదు. క్లాత్ జారిపోతా ఉంది మెత్తగా. చాలా ఇబ్బంది అవుతుందండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు స్టిచ్ చేసేటట్టే చేసి ఉండాల్సింది. కాకపోతే మొత్తం పెట్టి చేశాక మళ్ళీ బ్యాక్ రాలేం కదా అని చెప్పి అట్లే వేసానండి. అయితే నెక్ పైపింగ్ వేస్తున్నా అండి. ఇలా నీట్గా మనం థ్రెడ్ పైపింగ్ వేస్తే నెక్ ఎలా వస్తుంది అలా అనుకుంటూ మడుచుకుంటూ పైపింగ్ లాగా నెక్కు వేయాలండి. నీట్గా వచ్చిందో లేదో చూస్తూ క్లాత్ ఫోల్డ్ చేస్తూ పైపింగ్ వేయాలండి నెక్కి. ఫ్రంట్ నెక్ వచ్చేసిందండి, అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ని మామూలుగా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ జాయింట్ అయిపోయాక మనకి ఎగస్ట్రా ఉన్న ఖర్చు అంతా కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు పైపింగ్ వేయాలి. ఫ్రంట్ నెక్ కింద ఎలా వేసామండి సేమ్ అంతే పైపింగ్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్ పట్టు ఎలా వేసుకున్నామో అలా సన్నగా పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ కిందకి స్టిచ్ చేసుకుంది. షోల్డర్ పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయింట్ చేయాలి. హ్యాండ్స్ అండి. ఇది
పైన లోతులు రెండు ఒకే వైపు వచ్చేలాగా 2 హ్యాండ్స్ని పెట్టేసి ఇలా స్టిచ్ వేయాలండి. ఫ్రంట్ సైడ్ లోతు ఉంటుంది కదండి, అవి రెండు ఒకే వైపు అన్నట్టు చూసి ఇలా కుట్టేసి మళ్ళీ తిప్పేసి క్లాత్ని ఇలా ఒక స్టిచ్ వేయాలి. ఇప్పుడు హ్యాండ్ 4 ఫోల్డ్స్ వేసుకొని మనం హ్యాండ్ కటింగ్ చేస్తాము, ఆ సేమ్ అదే రకంగా మెజర్మెంట్ వేసుకోవాలి. కింద వైపు 9 ఇంచెస్, హ్యాండ్ బార్ వచ్చేసి 14 ఇంచెస్, పైన షోల్డర్ కర్ వచ్చి 4 ఇంచెస్. ఇలా ఈ రకంగా మనం హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ని వచ్చేసి లేసేస్తున్నా కింద, అది ఉల్టా పల్టా చూసుకొని లేస్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా లేస్ వేయాలి. టూ హ్యాండ్స్ వైపు వేయాలి. లేస్ వేయటం అయిపోయింది. వేసాను లేస్ అయితే. ఇప్పుడు హ్యాండ్ సైడ్ వైపు బుట్ట హ్యాండ్స్ లాగా కుర్చీలు పెట్టాలి. అంటే చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవాలండి. కుర్చీల లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. అంటే మనం క్లాత్ మొత్తం కుర్చీలు పెట్టాక 3 ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, ఇలా దగ్గరికి కుర్చీలు పెట్టేశాక ఆ పెట్టినాక ఆ లెంత్ అనేది 3 ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా అంతే పెట్టాలని, అంతే కుర్చీలు వేయాలి. హ్యాండ్కి మన బుట్ట హ్యాండ్స్కి మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా, అలా పెట్టాలి. ఈ విధంగా కుర్చీలు పెట్టాలి. ఈ బాడీకి ఫ్రంట్ వైపు బాడీకి పిల్స్ వేసాయి కదండి, అసలు అది ఒక్కసారి ఇలా ట్రై చేద్దామని చెప్పి ఇట్లా పెట్టారు కదండి. అట్లా కన్నా మనం బాడీకి లైనింగ్ అటాచ్డ్ చేసి, మెయిన్ పట్టుకి లైనింగ్ అటాచ్డ్ చేసి, బాడీని మొత్తం ఫుల్గా లైనింగ్ అటాచ్డ్ చేసి పెడతాం కదా, అలా పెట్టినాక క్లాత్ని ఫోల్డ్ చేస్తేనే కొంచెం తేలిగ్గా అయిపోతుంది. ఇలా అయితే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయండి. ఇలా మనం మధ్య వైపున ఒక డాట్ పెట్టాలి. చూసారా అండి, నేను 2 ఇంచెస్కి ఒక గ్యాప్ పెట్టేసుకొని డాట్, మళ్ళీ 3 ఇంచెస్కి ఒక డాట్ పెట్టేసుకున్నా. మనం హ్యాండ్ మధ్య వైపు డాట్ కంచి ఫస్ట్ 2 ఇంచు, తర్వాత 3 ఇంచెస్. చూడండి, 3 ఇంచెస్, 2 ఇంచ్, 3 ఇంచెస్. ఇప్పుడు హ్యాండ్ చూడండి ఎలా జాయింట్ చేస్తానో.
కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వచ్చిందండి. మళ్ళీ మనం కింద వైపు కుర్చీలు పెట్టుకున్నాం కదా, ఆ కుర్చీలకి నుంచి స్టిచ్చెస్ వేసుకోవాలి. లేస్కి ఫుల్ స్టోన్ ఉంది. హ్యాండ్ వచ్చేసింది. లేస్ అంతా గుంజేస్తాను అండి. అసలు లేస్ అమ్మో, మనం బాడీ పార్ట్కి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు లేస్ సూది కింద మిషన్ కింద పడితే చాలా ఇబ్బంది అవుతుందని తీసేసాండి. ఇప్పుడు ఇంకో హ్యాండ్కి అది హ్యాండ్ జాయింట్ పెడతానండి. ఇందాక రైట్ సైడ్ హ్యాండ్ పెట్టాను, హ్యాండ్ జాయింటింగ్ పెట్టా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ జాయింట్ పెడుతున్నా. ఇప్పుడు బాడీ పార్ట్కి ఈ హ్యాండ్ అనేది జాయింట్ చేయాలి ఈ విధంగా. ఇలా యాడ్ చేయాలండి, బాడీకి ఇలా యాడ్ చేయాలి. ఇంకా బాగుందండి, చాలా మంచిగా వచ్చింది హ్యాండ్ అయితే. డబల్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు వన్ సైడ్ జాయింట్ పెట్టేస్తానండి. ఇంతే అండి, ఇదైతే బ్లౌజ్ అనమాట, బాడీ పార్ట్ అనమాట. ఈ బాడీ పార్ట్కి కింది వైపున ఫ్రాక్ ఉంది కదండి, అవి ఫిల్స్ పెట్టేసి ఆ ఫ్రాక్ కింద స్టిచ్ చేసుకొని ఈ బాడీకి జాయిన్ చేస్తే అయిపోతుందండి. ఇంకా ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ ఉందని చెప్పి కొద్దిగా తీసేయండి. మామూలు మనం లంగా ఎలా కుట్టుకుంటామో కుర్చీలు పెట్టి అలా కుట్టేసి ఈ బ్లౌజ్కి జాయింట్ చేస్తే అయిపోతుందండి డ్రెస్ ఇది. ఇది అండి ప్రాపర్ డ్రెస్ అంతా. చాలా బాగా వచ్చిందండి. విఎన్ డిజైన్స్కి లైక్ చేయండి. బాయ్ బాయ్.